శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో బుధుడు జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధగ్రహం కర్కాటక సంక్రమణం జరుగుతోంది. అలా కర్కాటక రాశిలోకి ప్రవేశించిన బుధుడు మళ్ళీ జూలై 7వ తేదీ మంగళవారం వక్రించి వెనక్కి అంటే మళ్ళీ మిథున రాశిలోకి ఉదయం 10:32 ప్రవేశిస్తాడు. అంటే జూన్ నెల 22వ తేదీ సోమవారం నుంచి జూలై 7వ తేదీ మంగళవారం వరకు నవగ్రహాలలో బుధుడు కర్కాటక రాశిలోనే ఉంటాడు. ఈ బుధుడి కర్కాటక సంక్రమణం అనేది 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఇస్తుంది, ఇంకొన్ని రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. బుధుడు విద్యా ఉద్యోగ వ్యాపార కారకుడు. విద్యా ఉద్యోగ వ్యాపార కారకుడైనటువంటి బుధుడు ఏ రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాడో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తాడో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి జూన్ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:41 బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, బుధుడి కర్కాటక సంక్రమణం జరగగానే మీనరాశి నుంచి చూసుకున్నప్పుడు మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం ఈ బుధుడి సంచారంలో మార్పు 5వ స్థానంలో ఏర్పడుతోంది. ఎందుకంటే మీనరాశి నుంచి కర్కాటక రాశి 5వ రాశి అవుతుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి 5వ స్థానంలోకి బుధుడు వస్తే వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ బుధుడి కర్కాటక సంక్రమణం మీనరాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది? అన్ని విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇవ్వదు, కొన్ని విషయాల్లోనే వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. 5వ స్థానంలో బుధుడు ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే మీనరాశి వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాన్ని పరిశీలిస్తే 5వ స్థానంలోకి బుధుడు రావటం వల్ల మీనరాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా 5వ స్థానంలో బుధుడు ఏం చేస్తాడంటే హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు. కాబట్టి మీనరాశి వాళ్ళు హెల్త్ పరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, వ్యాయామం చేయటం, క్రమశిక్షణతో కూడిన జీవన గమనాన్ని పాటించడం చేయాలి. అప్పుడు 5వ స్థానంలో బుధుడిచ్చే అనారోగ్యాలు దరిచేరకుండా ఆ ఫలితం నుంచి చాలా చక్కగా బయటపడచ్చు. ప్రధానంగా 5వ స్థానంలో బుధుడు ఎలాంటి అనారోగ్యాలు ఇస్తాడో కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. పైత్య సంబంధమైన అనారోగ్యాలు ఇస్తాడు, ఉష్ణ సంబంధమైన అనారోగ్యాలు ఇస్తాడు. పైత్యం అంటే వికారము, వామిటింగ్ సెన్సేషను, ఇలాంటివి 5వ స్థానంలో బుధుడు ఇస్తాడు. ఉష్ణ సంబంధమైన అనారోగ్యం అంటే తరచుగా వేడి చేయటం, ఇలాంటి అనారోగ్యం ఇస్తాడు. కాబట్టి పైత్య సంబంధ, ఉష్ణ సంబంధ అనారోగ్యాలు రాకుండా మీనరాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అకారణ కలహాలు వాటంతటవే వచ్చేలాగా ఫలితం ఇస్తాడు. మీనరాశి వాళ్ళకి 5వ స్థానంలో ఉన్న బుధుడు ఏం చేస్తాడంటే కారణం లేకుండా వేరే వాళ్ళతో గొడవలు వచ్చేలాగా మాట్లాడేలా చేస్తాడు. కాబట్టి మీనరాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా మాట్లాడండి. కారణం లేకుండా, రీజన్ లేకుండా ఎదుటి వాళ్ళతో గొడవ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తక్కువ మాట్లాడే ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు చిరునవ్వుతో ఉండండి. అప్పుడు 5వ స్థానంలో బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితం అకారణ కలహం అనేది దరిజేరకుండా జాగ్రత్త పడచ్చు. అలాగే 5వ స్థానంలో బుధుడి వల్ల ఎక్కువగా మానసిక ఆందోళన బుధుడు కలిగింపజేస్తూ ఉంటాడు. కాబట్టి మీనరాశి వాళ్ళు మానసికంగా ఆందోళన పడకండి, అశాంతిని పక్కన పెట్టండి. ఎప్పుడూ మనస్సు ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోండి. చిన్న చిన్న విషయాల గురించి అసలు పట్టించుకోకండి, ఆందోళన చెందకండి. అప్పుడు 5వ స్థానంలో బుధుడు ఎలాంటి వ్యతిరేక ఫలితం ఇవ్వలేడు. అలాగే నీరసము, ఓర్పు తగ్గటము, ఏ పని చేయటానికి ఆసక్తి లేకుండా బద్ధకించటం, ఇలాంటివన్నీ కూడా 5వ స్థానంలో బుధుడు కలిగింపజేస్తాడు. కాబట్టి మీనరాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? బద్ధకాన్ని పక్కన పెట్టాలి, పని మీద ఆసక్తిని పెంచుకోవాలి. బద్ధకం పక్కన పెట్టి చురుకుగా పని మీద ఆసక్తి పెంచుకొని పని చేయాలని మీరు ప్రయత్నిస్తే 5వ స్థానంలో బుధుడు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వలేడు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా 5వ స్థానంలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా మీనరాశి వాళ్ళు బయటపడచ్చు. దాంతోపాటు బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా బుధుడి అనుకూలతను మీనరాశి వాళ్ళు చాలా అద్భుతంగా పెంపొందింపజేసుకోవచ్చు. జూన్ 22వ తేదీ సోమవారం
మధ్యాహ్నం 3:41 నవగ్రహాలలో బుధుడు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారగానే, బుధుడి కర్కాటక సంక్రమణం జరగగానే, ఈ బుధుడి కర్కాటక సంక్రమణం 12 రాశుల్లో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఈ ఫలితాలు ఎప్పటి వరకు ఉంటాయంటే మళ్ళీ బుధుడు జూలై 7వ తేదీ మంగళవారం వక్రించి ఉదయం 10:32 వెనక్కి మిథున రాశిలోకి వచ్చే వరకు ఉంటాయి. కాబట్టి జూన్ 22 నుంచి జూలై 7వ తేదీ వరకు కర్కాటక రాశిలో ఉన్న బుధుడు కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు కాబట్టి, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి, అనుకూల ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే జూన్ 22 నుంచి జూలై 7వ తేదీ మధ్యలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయానికి వెళ్లి గరిక పోచలు ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించుకోండి. అప్పుడు బుధుడి కర్కాటక సంక్రమణం సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. లేదా దేవాలయానికి వెళ్లి అర్చన చేయించుకోవటం వీలు కాకపోతే జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారం మీ ఇంట్లోనే గణపతి విగ్రహం లేదా ఫోటో ఏది ఉన్నా సరే గరిక పోచలతో ఎర్ర పుష్పాలతో పూజ చేస్తూ గం గణపతయే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. గణపతికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఎందుకంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఈ సమయంలో బుధవారాలు గణపతిని పూజిస్తే బుధుడి కర్కాటక సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. ఇంకా వీలైతే గణపతికి సింధూరం బొట్లు పెట్టండి. ఇది చాలా అద్భుతమైన పూజ. బుధుడి కర్కాటక సంక్రమణం యోగించాలంటే ఈ సమయంలో వచ్చే బుధవారాలు గణపతి విగ్రహం లేదా ఫోటోకి ఇంట్లో సింధూరం తడిపి బొట్లు పెట్టి ఎర్ర పుష్పాల అలంకరణ చేసి నమస్కారం చేసుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారాలు చదవటం గాని వినటం గాని చేయండి. అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారాలు తులసి కోట దగ్గర అర్ఘ్యం విడిచిపెట్టండి. ఇది కూడా బుధుడి బలాన్ని పెంచుతుంది. బుధుడి కర్కాటక సంక్రమణం యోగించేలాగా చేస్తుంది. అంటే ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో పుష్పాలు అక్షంతలు వేసి తులసి కోట దగ్గర ఒక పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో ఈ నీళ్లు వదిలిపెడుతూ తులసి మాతకు అర్ఘ్యం సమర్పించండి. తులసి కోట దగ్గర వీలైతే దీపం పెట్టండి, ప్రదక్షిణాలు చేయండి. ఎందుకంటే ఎవరైతే బుధవారం పూట తులసి మాతను పూజిస్తారో, తులసి పూజ చేస్తారో, తులసికి ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి నవగ్రహాల్లో బుధుడు అద్భుతమైన శుభ ఫలితాలు కలిగిస్తాడు. అప్పుడు బుధుడి కర్కాటక సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. ఓం బృందావన్యై నమః అనే మంత్రం చదువుకుంటూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. అద్భుతంగా బుధుడు యోగిస్తాడు. అలాగే జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారాలు నానబెట్టిన పెసల ఆవుకు తినిపించండి. ఆవుకు తినిపించడం వీలు కాకపోతే బుధవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, లేదా మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, లేదా రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో 1.5 kg పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వండి. అప్పుడు బుధుడి కర్కాటక సంక్రమణం అనుకూల ఫలితాలు పెంచుతుంది, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేస్తుంది. అలాగే బుధుడికి అంతరిక్ష అధిదేవత ఉంటుంది. ఆవిడ పేరు షోడశీదేవి. షోడశీ స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. చాలా శక్తివంతమైన స్తోత్రం. షోడశీ స్తోత్రాన్ని వినండి. ఈ సమయంలో వచ్చే బుధవారాలు షోడశీ మహాదేవి స్తోత్రం విన్నా కూడా బుధుడి కర్కాటక సంక్రమణం సంపూర్ణమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది. అలాగే ఇంకొక అద్భుతమైన పరిహారము, బుధుడి అనుకూలత కోసం చేయాల్సింది ఉపవాసం. జూన్ 22 నుంచి జూలై 7 మధ్యలో వచ్చే బుధవారాలు ఎవరైనా సరే పగల ఉపవాసం ఉండండి. రాత్రికి పెసలతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. అన్నము పెసరపప్పు కలుపుకొని ఆహారంలో స్వీకరించండి. అప్పుడు అది బుధుడికి ప్రియమైన ఉపవాసం అవుతుంది. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి పెసరపప్పు అన్నం గనక స్వీకరించినట్లయితే అప్పుడు కూడా బుధుడి కర్కాటక సంక్రమణం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకోవడంతో పాటుగా ఈ సమయంలో వచ్చేటటువంటి బుధవారాలు ఎవరైనా సరే దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేసుకోండి. 5 ప్రదక్షిణలు గణపతి ఆలయంలో బుధవారం చేస్తే కూడా బుధుడి కర్కాటక సంక్రమణం యోగిస్తుంది. గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం పెట్టినా కూడా బుధుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రులై బుధుడి కర్కాటక సంక్రమణం వల్ల పూర్తిగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?
ఆ మార్పు మీ రాశులకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, అనుకూల ఫలితాలు ఇస్తుందా, వ్యతిరేక ఫలితాలు ఇస్తుందా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పును బట్టి పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.